వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏం మాయ చేసావే సుమారు 15 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం వచ్చే నెల 18న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం మాయ చేసావే రిలీజ్ ప్రమోషన్స్ లో శామ్ చై కలిసి పాల్గొన్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయా వార్తలపై సమంత స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదని ఆమె చెప్పారు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తనకు తెలియదంటూ చెప్పారు. చిత్ర బృందానికి సంబంధించిన వ్యక్తులతో కలిసి నేను ఆ సినిమా ప్రమోట్ చేయడం లేదు. నిజం చెప్పాలంటే ప్రమోషన్ కు దూరంగా ఉంటున్నా. ఇలాంటి వార్తలు ఎవరు కల్పిస్తున్నారో నాకు తెలియడం లేదు. ఆ సినిమాకు ఉన్న అభిమానులు నటీనటులు కలిసి ప్రమోట్ చేస్తే చూడాలనుకుని ఉండొచ్చు. ఏది ఏమైనా ప్రేక్షకుల దృష్టికోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదు అని ఆమె చెప్పారు. అనంతరం షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. నిజం చెప్పాలంటే నేను షూటింగ్ లో పాల్గొన్న తొలి చిత్రం మాస్కో వెన్ కావేరి. అందులో నా స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించాడు. ఆ సినిమాకు సంబంధించిన విషయాలు నాకు పెద్దగా గుర్తులేవు. ఎందుకంటే తొలి రోజు షూట్ అయిన వెంటనే చాలా రోజుల పాటు విరామం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో మొదలు పెట్టారు. దానివల్ల సినిమా విశేషాలు పెద్దగా గుర్తులేవు. నా రెండో చిత్రం ఏ మాయ చేసావేకు సంబంధించిన అన్ని విషయాలు నాకు గుర్తున్నాయి. జెస్సీ కార్తిక్లపై చిత్రీకరించిన ఇంటి గేటు సీన్ నా తొలి షాట్. కెరీర్ ఆరంభంలోనే దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్తో కలిసి వర్క్ చేసినందుకు ఎంతో సంతోషంగా అనిపించిందని ఆమె తెలిపారు.